తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం రేపే కీలక నిర్ణయం మేడారంలో కేబినెట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మన ఛానల్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. డబ్బులపై ఇప్పుడు రైతన్నలందరూ కూడా ఆందోళన చెందడమే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంక్రాంతికే డిసప్పాయింట్ చేసిందన్నమాట. యాసంగి పంట మరి కాస్త ఆలస్యం కానున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి విడుదల చేస్తామని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న జరిగే మేడారంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధానంగా హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పొంగులేటి చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రైతు భరోసా అమలుపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 18న కేబినెట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చిందని సంక్రాంతికి ముందే నేను తెలియజేశాను అన్నమాట. సంక్రాంతికి ఎవరికి డబ్బులు పడతలేవు. రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో ఈ నెల 18న జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోబోతుందని నేను మీకు ఆ రోజు చెప్పాను. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రైతులకు వెంటనే షేర్ చేయగలరన్నమాట. రైతు భరోసా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం మరి కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సంక్రాంతికి విడుదల చేయడం ఎందుకు చేయలేకపోయారు అనే దాని కారణాలపై సమాచారాలు అయితే ఇవ్వడమే జరిగిందన్నమాట. రాష్ట్రంలో రైతు భరోసా మరి కాస్త ఆలస్యం, చాలా వరకు అయితే ఆలస్యం పడుతుందన్నమాట. సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికే ఏఈఓ అధికారులను విలేజ్లలో ఈ క్షేత్రస్థాయి సర్వేలు అయితే చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలు కూడా ప్రారంభించారన్నమాట. జనవరి 2వ వారంలోగా పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఇంకా సర్వేలు పూర్తి కావడం వైపుతో అధికార వర్గాలు కానివ్వచ్చు రైతు భరోసా డబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా 10,000 కోట్ల రూపాయలు అంచనా వేసినట్లు సమాచారం అన్నమాట. ఈ పెద్ద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాలుగానైతే ఎదుర్కొంటుందని అయితే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసా డబ్బులు ఈ నెల 22, 18 ఈ తేదీలలో మనకు తుది నిర్ణయం అన్నమాట. ఇక కీలక నిర్ణయాలకు సంబంధించి అయితే రైతు భరోసా ఎప్పుడు అమలు అవుతుంది అనే దానిపై అయితే మేము క్లారిటీ ఇవ్వలేము. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.